దేవుని ప్రవక్తలకు ఆశ్రయం ఇచ్చి దేవుని అద్భుత కార్యములకు స్థానంగా నిలిచిన కొండ ఏదో మీకు తెలుసా? అది కర్మేలు కొండ, మౌంట్ కర్మేల్. ఇది గలిలయ సమరయకు పశ్చిమ హద్దుగా ఉంది. ఇది 1791 అడుగుల ఎత్తుగా ఉంటుంది. ఇది ఎత్తైన కొండగా ఉండడాన్ని బట్టి దేవుని ఆరాధనలు, దేవుని బలులకు ఇది ఉపయోగించబడుతూ ఉండేది. అంతేకాకుండా ఈ కొండలో గుహలు ఉండుట చేత ఇది ప్రవక్తలకు ఆశ్రయ స్థానముగా ఉంటూ ఉండేది. అంతేకాకుండా కర్మేలు కొండ దేవుని అద్భుత కార్యములకు స్థానముగా నిలిచింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నప్పుడు కర్మేలు కొండ ఆషేరు గోత్రపు దక్షిణపు హద్దుగా ఉంది. ఈ కొండ మీదనే దేవుడు బయలు ప్రవక్తలందరి ఎదుట, ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట తన పక్షంగా నిలవబడిన ఏలియా ప్రవక్త ద్వారా తన మహిమను కనపరిచి తానే ఏకైక నిజ దేవుణ్ణని రుజువుపరుచుకున్నాడు. అంతేకాకుండా ఏలియా సేవకుడు వర్షం వచ్చి సూచనను కూడా ఈ కొండ మీదనే చూచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఏలీషా ప్రవక్త కూడా ఇచ్చటికి వచ్చినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఈ కర్మేలు కొండ యొక్క ఫలవంతములైన స్థితిని అలంకారములుగా యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఇది నేటి వరకు పరిశుద్ధంగా ఎంచబడుచున్నది. కర్మేలు కొండ మనకు తెలియజేసే సందేశం ఏంటంటే, క్రీస్తుని కలిగిన క్రైస్తవ గృహాలు దేవుని అద్భుత కార్యములకు నిలయాలుగా ఉండాలంటే, క్రీస్తుని కలిగిన క్రైస్తవ కుటుంబాలు దేవుని అద్భుత కార్యములు చూడాలన్నా, అనుభవించాలన్నా ముందుగా కర్మేలు కొండ వలె ఆ గృహాలు దేవుని సన్నిధితో నింపబడాలి. దేవుని పరిశుద్ధ దైవజనుల ప్రార్థనల ద్వారా, పరిశుద్ధులైన విశ్వాసుల సహవాసం ద్వారా ప్రార్థనలు, దేవుని ఆరాధనలు జరిగే స్థలాలుగా అవి ఎప్పుడైతే ఉంటాయో, అంతేకాకుండా క్రీస్తుని కలిగిన క్రైస్తవ కుటుంబాలు దేవుని పక్షంగా నిలబడే రీతిగా, అంతేకాకుండా దేవుణ్ణి మాత్రమే ఆశీర్వదరంగా చేసుకున్నప్పుడు ఆ గృహాలు దేవుని అద్భుత కార్యములకు నిలయాలుగా, ఆ కుటుంబాలు దేవుని అద్భుత కార్యములతో అద్భుతంగా నడిపించబడతాయి. ఆమేన్.